వెల్కమ్ టు అమ్మ న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. ప్రతి రాజకీయ పార్టీ తన ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తుంటాయి. ప్రధానంగా టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు తమ మార్కు వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఎన్నికలకు ముందు బద్ధశత్రువులాగా ఉండి ఒకరినొకరు దూషించుకున్న జగన్, పవన్ ఇప్పుడు సంయమనం పాటిస్తున్నారు. వైసీపీ పార్టీ తన రూటు మార్చి కేవలం టీడీపీ పార్టీనే టార్గెట్ చేయడం వెనుక వ్యూహం ఉందా? పవన్ కళ్యాణ్ ఎందుకు వైసీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను తిట్టవద్దని, ట్రోల్ చేయవద్దని తమ జనసేన కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు? ఇప్పుడు వైసీపీ టార్గెట్ కేవలం టీడీపీనే ఎందుకు? పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయొద్దంటూ జగన్మోహన్ రెడ్డి తమ నాయకులకు చెప్పారనే మాటల్లో నిజమెంత? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు, అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి మధుకర్ గారు, జేఎస్పీ నేత వీరమహిళ సుజాత కాజా గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా మనతో అందుబాటులోకి వస్తారు. ముందుగా విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. చౌదరి గారు, ఎస్ ఎస్ సౌండ్ ఎక్కువే ఉంది సార్, మాట్లాడండి, మీరు గట్టిగా మాట్లాడండి. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. టీడీపీ పార్టీనే వైసీపీ పార్టీ ప్రజెంట్ టార్గెట్ చేయడం వెనకాల వ్యూహం ఏమైనా ఉందా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనొద్దని వాళ్ళ నాయకులకి, కార్యకర్తలకి పలు సూచనలు చేసినట్టుగా వినికిడి? అలాగే నమస్తే సార్. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు చాలా అద్భుతంగా కనబడిన తర్వాత కొన్ని రకాల విశ్లేషణలు కొంతమంది ఫాలో అయ్యారు. చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో పట్ల పోలింగ్ వేరు, పోలరైజేషన్. ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెడనీలని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట బీసీలు అంటే కాపులు బీసీలు ఎదురుగా గొప్ప వేద వాక్లాగా తీసుకున్నారు. దాదాపు నాకు తెలిసి రాష్ట్రంలో బీసీలు కాపులు కానీ 50% పైన ఉన్నారు. అలాగే మీద ఎస్సీ ఎస్సీలు కానీ అలాగే ఇతర కులతో ఉన్నారు. సో మేజర్ గా ఓటింగ్ ప్యాటర్న్ అనేది తెలుగుదేశం పార్టీ బీసీలు ఎప్పుడు వెనుదనగా ఉంటారు. కొంచెం పవన్ కళ్యాణ్ గారు రావడంతో వాడి మరింత జోష్ పెంచింది. సో టోటల్ గా ఎప్పుడైతే ఎన్నికల ప్యాటర్న్ మారిందో సుమారు నాకు తెలిసి 5,000 ఓట్ల లోపల 47 సీట్లు వేస్తారు. 1000, 2,000, 3,000 ఓట్ల లోపల ఒక 25-30 దాకా కలండి. ఈ స్టాటిస్టిక్స్ జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు తెలియదు. ఏదేమైతేనేమి రాష్ట్రంలో బీసీల మీద జరిగిన అగాత్యాలు, కాపుల మీద జరిగిన అగాత్యాలు, ఏ విధంగా కాపు కులాల్లో తెచ్చిపెట్టడానికి గతంలో ఆయన వంగవీటి మోహన్ రంగాన్ని చావు కూడా ఒక పావుగా మార్చుకోవడం ప్రయత్నం చేశారు. అలాగే ముద్రగడ పద్మనాభం యొక్క కార్డు ప్రపోజల్ పెట్టారు. అడ్రామ జోగయ్య గారి లాంటి వాళ్ళు కొంత పొలపట్టుగా చేర్చడానికి కొంత ప్రయత్నం చేశారు. అలాగే బొత్స సత్యనారాయణ, నటా లక్ష్మీనారాయణ, ఏడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కూడా కాపు కులాల్లో వివిధ రకాల సీట్లు చేయడానికి జగన్మోహన్ గారు చేసిన ఎన్నికల్లో జరిగిన పొత్తుల్లో భాగంగా అవి అప్లితం కాదు. ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం నేను నా కొడుకు చనిపోతాను వైఎస్ఆర్ చేరారు, అప్పటి నుంచి నమ్మల. అర్రామ జోగయ్య గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలంటే కోర్టులో పనిచేశారు. ఇవన్నీ కాపులు గుర్తించేశారు. గతంలో కాపు కులాల్లో జరిగిన నాయకులుగా అంటే కాపు కులాల నాయకులు ఎదిగిన వాళ్ళకి కూడా చాలా నష్టం చేశారు. వాళ్ళ కులాలు పరంగా విభజించారు. దీనివల్ల నష్టపోయాం. కాబట్టి మనకు పవన్ కళ్యాణ్ గారు గట్టి నాయకుడిగా అభివృద్ధి చెందాలి, చెందుతాడు అని నమ్మకం ఆయన మీద రాష్ట్రంలో బీసీ కాపులు కూడా బలంగా పెట్టుకున్నారు. దాంతో ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీరలని చెప్పడంతో 164 సీట్లు చెప్తా రావడం అనేది వాళ్ళకి ఇప్పటికీ కూడా పైగా ఉంది. 150 సీట్లే ఎక్కువ అనుకునే వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు దాంతోనే కర్మంతో విరవీకి ఇప్పుడు గొప్ప బోర్లు పడ్డారు. ఈ యొక్క ఎన్నికల విశ్లేషణ పైన నాకు జగన్మోహన్ గారు పూర్తి స్థాయిలో దీన్ని ఏ రకంగా డిస్కస్ చేశారో నాకు తెలియదు. కానీ అంటే నాకు సమీక్షలు చేశారని నాకు నమ్మకం లేదు. చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున ఆయన పార్టీలో మార్పులు తీసుకురావాలి. గతంలో బీసీల యొక్క ఆస్తుల పైన కానీ బీసీల పైన కానీ పడి ఎంతమంది చనిపోయారో లెక్కలతో సహా మా దగ్గర ఉన్నాయి.
కాబట్టి ఇవన్నీ గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారితో ఎక్కువగా శత్రుత్వం చేసుకోవడం వల్ల బీసీలు కాపులు మన పార్టీని వీడి వెళ్ళిపోతారు అనే ఒక భయం ఆయనలో కలిగింది. నేను ఇంకో మాట చెప్తున్నాను నాగ్ గారు, చెప్పండి. నాకున్న సమాచారం ప్రకారం ఒక 6-7 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి కేసు విశ్లేషణ రావడంతో ఆయన పూర్తి స్థాయిలో దూరం అయ్యే పరిస్థితి ఉంది, జైలు పోయే పరిస్థితి ఉంది. పార్టీలో ఇప్పటికే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు పూర్తిగా ఎంపీ నందం తీసుకొని వేరే పార్టీ కలుపుకోవడానికి మంత్రాలు ఇప్పటికే 2 సార్లు మీటింగ్ అయింది. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి తీసేస్తే 10 మంది ఎమ్మెల్యేలు తీసుకొని పెద్దిరెడ్డి నాయకత్వంలో వేరే పార్టీలో కలుపుకోవాలని వాళ్ళకు డిస్కస్ చేస్తుంది. టోటల్ గా జగన్మోహన్ గారి పార్టీ ఉంటే అటు కాంగ్రెస్ కి ఇటు బీజేపీకి నష్టం వచ్చే విధంగా భావించి కాంగ్రెస్ లో కలిపాలని ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితులు పరంగా చెప్పాలంటే అక్కడ అనుకూలం చెప్పుకోవడంతో ఢిల్లీలో జరిగిన రాజకీయాలను కూడా చూశారు మీరు. అక్కడ కూడా ఫలితాలు రాకపోయే కొద్దికి కొంత డైలమాలో పడ్డారు. ఏంటి నా పరిస్థితి, నమ్మిన వాళ్ళు తల్లి చెల్లి కుటుంబ సభ్యులు దూరం అయిపోయారు. ఎవరైతే 5 మంది రెడ్డి ఉన్నారో సజ్జల, వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, పెద్దిరెడ్డి, ఇంకా ధనంజయ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు దూరం వెళ్ళిపోయారు. ఇప్పుడు చివరికి ఆయన పైన ఆయన నమ్మకం లేకపోవడం కనీసం సమీక్ష విశ్లేషణతో పాటు మాజీ ఎవరైతే ఓడిపోయారో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళకి కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఆ తాడేపల్లి గెస్ట్ హౌస్ లో ఉన్నాడా, బెంగళూరు గెస్ట్ హౌస్ లో ఉన్నాడా, వాళ్ళకి సంబంధం ఉండట్లేదు. కాబట్టి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పార్టీని పూర్వపడి తీసుకొచ్చారు ఆశలో ఉండి ఈ ప్రకటన చేశారు. సో కాపులు ఎవరు కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. ఉన్న కాపులు ఎవరైతే గుడివాడ అమర్నాథ్ కావచ్చు, అలాగే మన బోధనారాయణ కావచ్చు, నాని కావచ్చు, కొంతమంది నాయకులు కూడా ఈరోజు సైలెంట్ అయిపోయారు. ఎటువంటి అర్థం కాలేదు. బొత్సనారాయణ అంటే కుటుంబ పరంగా పూర్తి కోల్పోయాడు, ఒక్కరు కూడా గెలవలే. సో ఇవన్నీ తీర్పులు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పరిమితి చెందిన నాయకులు ఏదో వాళ్ళ నాన్నబడి ముఖ్యాంశానికి వచ్చేసారు. కాబట్టి మళ్ళీ ఈయన పార్టీలో మళ్ళీ మేము ఉండి కొనసాగాలంటే మాకు ధైర్యం చాలట్లేదు. మళ్ళీ ఈ పార్టీ పుంజుకుంటున్న నమ్మకం కూడా మాకు ఉద్దేశంతో చాలా మంది వైఎస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్స్ చెప్పిన వాళ్ళు కూడా ఈరోజు అడ్రస్ గ్రంథాలైపోయారు. నాని కావచ్చు, పేర్నారాయణ కావచ్చు, రోజా కావచ్చు, పచ్చనారాయణ కావచ్చు, ఇలాంటి చాలా మంది గురువాడ అమ్మారు కావచ్చు, చాలా మంది ఈ నిధిలో కూర్చు మాట్లాడే ప్రశ్న ముందు కూర్చొని పెద్ద ఎత్తున అంబటి రాంబాబుతో సహా నాకు తెలియదు. ఇప్పుడు అంబటి రాంబాబు తప్ప ఎవరు కూడా కనబడండి. ఆయన కూడా ఫైర్ బ్రాండ్ అంటే చౌదరి గారు, ఫైర్ బ్రాండ్ అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు శ్రీరెడ్డి గారి ఇష్యూ ఏంటంటే ఆవిడేంటో సూసైడ్ చేసుకుంటాను అంటుంది. మరి ఏంటి మీ ప్రభుత్వం మీరుంది, ఆవిడకి ఏదైనా అయిందంటే మీ మెడకు చుట్టుకుంటుందేమో. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీలో ఒక నాయకుడు ఆమెకి షెల్టర్ ఇచ్చాడు. ఆమెకి వాళ్ళిద్దరి మధ్యలో దాన్ని ఏ సంబంధం ఉంటారో తెలియదు, కానీ సంబంధాలు ఉండేటివి. అంటే దాన్ని సోషల్ రిలేషన్స్ ఉండేటివి. కొంత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆమె చేసే కార్యక్రమాలకి, ఆమె చేసే కొంత ప్రమాణమైన వీడియోలు చెప్పడానికి కూడా మీరేమో ఇలా అంటున్నారు డైరెక్ట్ వైసీపీ మీదే ఆవిడ అటాక్ చేస్తుంది. కనీసం టీడీపీ వాళ్ళు పక్కన పెడితే వైసీపీ వాళ్ళు నన్ను ఎవరూ పట్టించుకోలేదు, నన్ను ఒక కార్యకర్తగా లాగా కూడా చూడడం లేదు అని చెప్పి వైసీపీ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి. నేను మాట చెప్తున్నాను సార్. శ్రీరెడ్డి గారు అనే వ్యక్తి రెడ్డి కాదని విన్నాను, బ్రాహ్మణ్ అని విన్నాను. బహుశా వైఎస్ఆర్సీపీలో ఉండే ఒక నాయకుడు, నాకు అలా పేరు చెప్పడం ఇష్టం చెప్తున్నా, తనతో ఆయనకున్న లివింగ్ రిలేషన్స్ తో రెడ్డిగా మారారు. ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా లీడర్ ని డెవలప్ చేస్తాను, నువ్వు పార్టీ కోసం పనిచేయంటే మొదట్లేదు కొద్దిగా డబ్బు ఇచ్చారు, అందుకు చేసింది ఆవిడ. ఆ తర్వాత మీటింగ్స్ పెంచుకోవడానికి సొంతంగా కొన్ని వీడియోలు చేస్తా వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని, జనసేనని పొట్టి కాళ్ళ మీద లేసి లంబోదాలు మాట్లాడి చెప్పరాని వినరాని రకరకాల మాటలతో ఆవిడ చెలవుతో సోషల్ మీడియా మంచి ప్రచారం తీసుకొచ్చింది. బట్ ఆవిడ గుర్తింపు కష్టాన్ని వైఎస్ఆర్సీపీ టిష్యూ పేపర్ లాగా వాడుకొని వదిలేసిన ఉద్దేశంతో ఆవిడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతా ఉంది. మరి ఆయన ఎందుకు తిరుగుతా ఉందో ఈమె తెలుసుకున్నాదో నాకు తెలియదు, కానీ వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తితో ఆమెకి లివింగ్ రిలేషన్ విషయాన్ని ఆమె వీడియో ద్వారా చెప్పిన విషయం నేను చెప్పడం ఆవిడ చెప్పింది కాబట్టి నేను ముందు పెడుతున్నాను. సో ఈవిడికి మరో పవన్ కళ్యాణ్ మీద కానీ చాలా మంది కానీ వ్యక్తిగత దోషం కూడా చెప్పింది కాబట్టి కొంతమంది కేసు పెట్టారు. ఆ కేసు అరెస్ట్కి వచ్చింది. అరెస్ట్కి వచ్చినప్పుడు కూడా కనీసం నాకు ఎవరు హెల్ప్ చేయరా అనేది జగన్ రెడ్డి గారి వైఎస్ఆర్ పార్టీ నాకు అడిగినట్టుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా మొహం చాటేసినట్టున్నారు. సో ఇప్పుడు ఆవిడ టీడీపీ వాళ్ళైనా ఆడుకోవాలని కూడా ఒక వీడియో చూశాను నేను, అది నిజమా కాదో ఫేక్ నాకు తెలియదు. సో ఇవన్నిటి కూడా మాకైతే దూరం కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఆ రోజు పేటీఎం బ్యాచ్ ఎవరంగా సోషల్ మీడియాలో మాట్లాడిన వ్యక్తులందరూ కూడా ఈ విధంగా డబ్బులు ఇచ్చి, నాకు తెలిసి నిన్న కూడా ఒక 59 యూట్యూబ్ ఛానల్స్ ని అంటే డిలీట్ చేసినట్టు చూశాను.
అవన్నీ కూడా వీడియోలు తీశారు. వాళ్ళు అసలు కూడా మూసేశారని కూడా చూశాను పేపర్, నాకు వచ్చిన సమాచారం ప్రకారం. ఓకే. సో అప్పుడు ఎవరైతే ఆయన కొనుక్కున్నాడో వైఎస్ఆర్సీపీ ప్రచారం కోసం వాడు అనుకున్న యూట్యూబ్ ఛానల్ కూడా చాలా క్లోజ్ అయ్యి ఈవిడ కూడా ఒక సొంత ఛానల్ పెట్టుకోండి కాబట్టి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అత్యంత భక్తురాలుగా పార్టీకి సేవకురాలు పనిచేసినట్టుగా తన వీడియో చూశాం కాబట్టి. సో లాస్ట్ వచ్చే కొద్దికి ఆమె ఏవైతే ఆశ పెట్టుకుందో కొంత విడుదల రజని మీద కానీ రోజా గారి మీద కానీ చాలా చిలక్తులు మాట్లాడింది ఆవిడ. వాళ్ళని కూడా వ్యక్తిగతంగా దోషం కూడా చేసింది చూసి ఆ వీడియో చూశాను. సో అటెవర్ మేబీ ఏమైనా ఉండొచ్చు కానీ కారణాలు ఏమైనా సరే ఆమె ఆ విధంగా మాట్లాడుకుంటుంటే మంచిదేమో. బట్ ఆవిడకి ఏదో ఆశలు చెప్పి మాట్లాడిచ్చారు, ఆవిడ కూడా వాడుకొని ఒక పక్కన పడేశారు అంతే ఆమె చెప్పిన మాటలు. సో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ అంతర్గత వ్యవహారాలు కాబట్టి మాకైతే వైఎస్ఆర్సీపీ మళ్ళీ బతికి బట్టగట్టి రాష్ట్రాల అధికారులకు ఆలోచనలు లేవు. ఓకే చౌదరి గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. మనతోటి వైసీపీ నేత అధికార ప్రతినిధి మధుకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. మధుకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మధుకర్ గారు, పవన్ కళ్యాణ్ అంటే జగన్ గారు మూడో కాలు మీద లేసి ఆయన వ్యక్తిగతంగా కూడా తిట్టిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన వాళ్ళు, ఒకళ్ళు దూషించుకున్న పరిస్థితి నుంచి ఈరోజు సంయమనం పాటించే స్టేజ్లో వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వైసీపీ నేతలను కానీ ఎవరిని కూడా ట్రోల్స్ చేయొద్దు, వాళ్ళు మనకి శత్రువులు కాదు, జస్ట్ ప్రతిపక్షం మాత్రమే, వాళ్ళు శత్రువులు కాదు అన్న పరిస్థితి. ఏం జరుగుతుందంటారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఏంటి సార్? ఒకటి సార్, మీరు ఊహాగానాలతో వచ్చేటటువంటి క్వశ్చన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అన్నారనేది ఊహాగానాలతో వచ్చేటటువంటి క్వశ్చన్ అనే నేను అనుకుంటా ఉన్నాను. రెండో విషయం ఏంటంటే ఒకటి పార్టీలో ఉన్నటువంటి అధికారికంగా పార్టీ పదవులు కేటాయించిన వాళ్ళు మాట్లాడిందే కన్సిడర్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. ఈరోజు ఒక పార్టీ అభిమానిగా, ఒక పార్టీని ఇష్టపడే వ్యక్తి ఏ విధంగా మాట్లాడినా కానీ అది పార్టీకి అంటకట్టడం అనేది అది కరెక్ట్ కాదు సార్. ఈరోజు జరిగినటువంటి పరిస్థితుల్లో మొన్నటిదాకా ఏంటంటే, మేము అధికార పక్షంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ అనేది, టీడీపీ పార్టీ అనేది ఇరువురు పార్టీలు అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. లాస్ట్ 6 నెలల్లో లేదా 1 year 6 నెలల ముందే వాళ్ళు ఒకటి కూటమిగా ఏర్పడటం జరిగింది. అప్పుడు 2 పార్టీలు కాబట్టి ఇద్దరిని పార్టీ అధ్యక్షుల్ని వాళ్ళు చేసేటటువంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా మీరు చూసినట్లయితే, అప్పుడు 2014 నుంచి 19 కూడా టీడీపీ అధికారంలో ఉంటే వైసీపీని విమర్శించినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారిని కూడా అప్పుడు విమర్శించడం జరిగింది. 2019 నుంచి 24 వరకు మేము అధికారం ఉన్నప్పుడు మమ్మల్ని విమర్శించినప్పుడు మేము ప్రతి విమర్శలు చేయడం కూడా జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6ని ఏ విధంగా అమలు పరుస్తున్నారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు నిత్య అందరికీ తెలిసిన విషయమే, ఏ విధంగా పాలన జరుగుతుందో. సూపర్ 6ని సాక్షాత్తు సీఎం గారు అసెంబ్లీలోనే సూపర్ 6 చూస్తుంటే నాకు భయం వేస్తుందని చెప్పడం కూడా మనం చూసాం. అదే వాళ్ళ ప్యానెల్లో ఉన్నటువంటి ఒక మంత్రి గారు కూడా 3 సిలిండర్ల గురించి వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఏమనంటే ఆ 3 సిలిండర్లు అమలు చేయలేనటువంటి పరిస్థితులు, ఎప్పుడు అమలు చేస్తారో కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితుల్లో కూడా సాక్షాత్తు అసెంబ్లీ సాక్షులుగా ఇవన్నీ చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు మేము వాయిస్లెస్ అనే ముందుగానే చెప్పడం జరిగింది. ఊహాగానాలతో విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సూపర్ 6ని అమలు పరుస్తున్నారా లేదా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది మాకు తెలిసిన విషయమే. జరిగినటువంటి పరిస్థితుల్లో ఏదైతే మధుకర్ గారు మీలాంటి వాళ్ళు డిబేట్లో మేము కొంచెం సమయం ఇవ్వాలి అని చెప్పడం తప్పితే ఎక్కడా కూడా సమయం ఇచ్చినట్లుగా కానీ ఎక్కడన్నా ఏమైనా కనబడుతుందా? వైసీపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏ రోజైతే ఏర్పడిన 20 రోజుల తర్వాత దగ్గర నుంచి కూడా వరుస పెట్టి మీరు ఎప్పుడు చేస్తారు ఏంటి అని ఈ ప్రశ్నలే వేయటం జరుగుతుంది చూస్తున్నారు. ఎక్కడో మీలాంటి వాళ్ళు మాత్రమే సంయమనం పాటిస్తూ కొంత టైం ఇవ్వాలి అంటున్నారు, కానీ నిజంగా అలాంటి దాఖలాలు కనిపించినాయి అంటారా? సార్, మా అధినాయకుడు సాక్షాత్తు సూపర్ 6ని అమలు చేయాలంటే భయం వేస్తుంది అని సాక్షాత్తు సీఎం గారు అన్న తర్వాతే దాని గురించి మాట్లాడటం జరిగింది. నేనేమన్నానంటే, ఒక పార్టీ కేడరు ఒక పదవి తీసుకొని ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు వీ హ్యావ్ టు బి ఇన్ ఏ వెరీ ప్రొఫెషనల్ వే. నేను ఏది మాట్లాడినా నేను పార్టీకి రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను కాబట్టి దానిలో నుంచి చదువుకొని హోంవర్క్ చేసి మనం మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి సార్. ఇక్కడ ఏదో మీడియా మనకు అవకాశం ఇచ్చింది కదా, ఏది పడితే అది మాట్లాడిస్తే జనం చూస్తారనుకుంటే అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం, అది నా సొంత అభిప్రాయం. అట్ ద సేమ్ టైం
నేను మాట్లాడేది జనం వినసొంపుగా ఉండి జనం ఆలోచింపజేయాల్సినటువంటి పరిస్థితులు మా వైపున ఉన్నాయి. ఈ రోజు సాక్షాత్తు మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాటల్ని మేము వ్యతిరేకిస్తున్నామే కానీ వాళ్ళు పలానా టైంలో అమలు పరుస్తాం. ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరం తల్లికి వందనం అనే పదం లేదు. నీకు 15,000, నాకు 15,000, నీకు 15,000 అన్నటువంటి మా ఎమ్మెల్యే గారే ఈరోజు ఆయన ఇప్పించినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇది నెక్స్ట్ ఇయర్కే పోస్ట్ పోన్ చేశారు. అంటే ఈ ప్రభుత్వంలో 4 సంవత్సరాలు కదా జరిగేది అనేది మేము విమర్శిస్తున్నాం. ఎందుకు విమర్శించామంటే ఇది కూడా సాక్షాత్తు మంత్రి నోటెమ్మట వచ్చింది కాబట్టి మొన్నటి దినంలో కూడా అసెంబ్లీలో కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాటల్ని మేము మాట్లాడుతున్నామే కానీ ఇప్పుడు ఆశ దాన్ని ఏమంటారంటే సార్ ఏదో ఒక అంటే మధుకర్ గారు ఒకవేళ మనం చూపిస్తే 4 వేళ్ళు మన వైపు చూపిస్తాయి అన్నట్టు గతంలో మీరు పెన్షన్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి తర్వాత పరిస్థితులు బాగోలేదని చెప్పి 200 పెంచుకుంటూ ఆఖరికి కదా 3,000 మీరు ఇచ్చింది, 1,000 రూపాయలు పెంచి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వీడియో కూడా నేను లాస్ట్ టైం కూడా ప్రచురితం చేశాను. కర్నూలులో అనంతపురం సైడ్ కర్నూలులో సాక్షాత్తు మా అధినాయకుడు ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటూ పోతాను అని చెప్పినటువంటి వీడియో నేను పలుమార్లు టెలికాస్ట్ చేశాను. మీకు తెలుసది. పదే మీరు దాన్ని అడుగుతా ఉంటే నేనేం చేయలేను. మేము అది ప్రతి సంవత్సరము అన్న మాట వీడియోని నేను మీకు చూపించడం కూడా జరిగింది లాస్ట్ టైంలో. మీకు అదే నేను చూపించామంటే రికార్డ్స్ తీసి మళ్ళీ నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నా. నేనేమన్నానంటే సార్ ఒకటి జనం నమ్మి మీకు మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ని అమలుపరిచేటటువంటి ప్రొసీజర్స్లో మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తాం కానీ ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఏమాత్రం దీనికి బాధ్యులు కాదు. కానీ డిప్యూటీ సీఎం గారు కూడా ఒక మాట అన్నారు, సూపర్ 6ని అమలు చేసే బాధ్యత నాది అని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనబడతలేదు. ఆ పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం, మనకి అవి కనబడతలేదు. కాబట్టి ఇప్పుడు గౌరవ డిప్యూటీ సీఎం గారిని విమర్శిస్తే ఏమొస్తుంది? ఏం రాదు. ఇప్పుడు కీ అంటే చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉంది, గౌరవ మంత్రుల చేతిలోనే ఉంది. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ లో వాళ్ళు తీసుకున్నటువంటి డిస్కషన్స్ లో ఎక్స్ప్లెనేషన్స్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయమే ఫైనల్ నిర్ణయం. దాని మీద ప్రభుత్వం నడుస్తుంది, గవర్నెన్స్ నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని గురించే మాట్లాడటం జరుగుతుంది కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి గురించి మాట్లాడినా కానీ అది అంతగా ఫ్రూట్ అవ్వదనేది మా ఉద్దేశం. ఇది నా పర్సనల్ ఉద్దేశం సార్, పార్టీ ఉద్దేశం కాదు, నా పర్సనల్ ఉద్దేశం. కానీ మీరు ఒక మాట అన్నారు, మీరు డిబేట్ స్టార్ట్ అవడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఏం విమర్శించొద్దు అని అన్నారని వినికిడి. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. దానికి బేస్ లేదు. దాని గురించి మనం మాట్లాడటం వేస్ట్. అది ఓకే. మధుకర్ గారు, విఎస్ఆర్ చౌదరి గారు ఏదో అడుగుతున్నారు, చూడండి. చిన్న సబ్మిషన్ చెప్పండి సార్. శాసనసభలో మధుకర్ లాంటి పార్టీ కోసం పనిచేసే కార్యక్రమాన్ని నిజంగానే అభినందించాలి. ఆయన నాకు తెలిసి మధుకర్ నాకు మొదట్లో విశ్లేషణగా రాలేదు, మధుకర్ గుర్తుపెట్టేవాడిని. ఆయన మాట్లాడే మాట కానీ ఆయన చెప్పే విషయాలు కానీ చాలా గౌరవప్రదంగా ఉంటాయి. ఆయన్ని వరంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీలో నిజాయితీగా మాట్లాడే వ్యక్తి. అయితే శాసనసభలో బాబు గారు మాట్లాడిన విషయం పైన కట్ పేస్ట్ కొంత తేడా వస్తాను. బాబు గారు ఏం చెప్పారంటే శ్వేతపత్రాలు లీక్ చేసేటప్పుడు భారీగా ఆర్థిక పరిస్థితులు తారుమారయ్యాయి, చాలా ఇబ్బందులు రాష్ట్రం ఆర్థిక ఎదురుసి తిరిగింది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన సూపర్ 6 నాకు కంటిన్యూ చేసి చెప్పాడు కానీ సూపర్ 6 అమలు చేయము, ఎట్టి పరిస్థితులు అమలు లేదు. నేను చెప్తున్నాం మీ ద్వారా, మీ అమ్మటివి ద్వారా, మీరే సాక్ష్యం లక్ష్మీనాథ్ గారు. 100కి 100 పాళ్ళు తూచా తప్పకుండా మా సూపర్ 6 మేమైతే ఎన్నికల హామీలు పెట్టాము ఇవన్నీ అమలు చేసి అమరావతి పోలవరాన్ని కూడా పూర్తి చేసి కోర్చడానికి వస్తాం. కానీ ఎక్కడా కానీ మీరు చూసిన 3 నెలల్లో పెన్షన్లు లాగైతే కూడా ఆ పాత పాకినలు కలిపి 7,000గా పెంచాం. విషయం చెప్తున్నాను, వాలంటీర్ల విషయం కూడా లాగ్ అవుతా ఉంది. అడగకుండా నేను చెప్తున్నాను, దానికి కూడా పట్టణ సేవకులుగా, గ్రామ సేవకులుగా డిజైన్ చేస్తున్నారు. దాంట్లో కొంతమంది ఫిల్టర్ చేయాల్సి ఉంది, ఎందుకంటే వాళ్ళకి బయోడాటా కూడా లేదు, ఆ వాలంటీర్లు వాళ్ళకి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏవి కూడా మేము చూసేటప్పుడు ఆర్థిక పరిస్థితులు చెప్పుతూ కంటిన్యూషన్ లో ఆ మాట అన్నాడు కానీ ఆ మాటను మాత్రం మీరు తీసుకున్నారు. దయచేసి మేము మాత్రం ప్రభుత్వ పరంగా అమలు చేసి చెప్తాం. మీరు ఎవరైనా సరే ఇప్పుడు మేము 364 ఇచ్చాను, కరోనా పొందలుచుకోలేదు. అధికారులు లాంటి వ్యక్తులు మీలాంటి వాళ్ళు చక్కగా పట్టుకొని ఎందుకు చేయలేదు సర్వ హక్కులు మీకు ఇస్తాం. మేము 41 నోటీసులు, నెంబర్ 1 జీవోలు, హౌస్ అరెస్టులు ఏమి చేయము. మా ప్రజలు సిస్టమ్ చేయమని చెప్పారు, అవే చేస్తాం.
ఓకే ఓకే చౌదరి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతో జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు, అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అవసరమైతే నన్ను కూడా శిక్షించండి ఏదైనా తప్పు చేస్తే అని చెప్పే మాటలు వెనక అంతరార్థం ఏంటంటారు? రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? అరెస్టుల పరంపర ఏమన్నా కొనసాగబోతుందా అనే అనుమానాలు కూడా తావిస్తున్నాయి ఇలాంటి మాటలకి. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ రకంగా ఒకళ్ళు విమర్శలు చేసుకున్నారో తెలుసు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రెండు పార్టీలు కూడా సంయమనం పాటించడం వెనకాల ఏమన్నా వ్యూహం ఉందా? సార్, పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసే చట్టాలు రావాలని అంతకు ముందు ఎప్పుడో అంటే ఎలక్షన్స్ ముందు కూడా ఆయన చెప్పడం జరిగింది ఒకసారి. అలాగే ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా, అధికారంలో లేనప్పుడు కూడా ఒకటే మాట మీద ఉంటారు, ఒకటే మాట చెప్తారు, చెప్పిన మాటకి కట్టుబడి ఉంటారు. అంటే ఈ రోజు అధికారం ఉంది, తన చేతిలో ఒక 6 శాఖలు ఉన్నాయని, తన వెనక 20 ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి, అలాగే జనసేన నుంచి మొత్తం 3 మంత్రులు ఉన్నారని, మేము అడ్డగోలుగా మా ఇష్టారీతిన చట్టాలని చేతుల్లోకి తీసుకుని ప్రజాస్వామ్యం తుంగలో తొక్కి పరిపాలన చేస్తాము అని ఎవరైనా అనుకున్న వాళ్ళకి ఒక సూచన లాగా, ఒక హెచ్చరిక లాగా, ఈవెన్ నేను తప్పు చేసినా కూడా నన్ను శిక్షించేలాంటి చర్యలే ఉంటాయి తప్ప ఎవ్వరూ దీనికి అతిథులు కారు చట్టానికి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాల్సిందే. విజయాన్ని తలకు నెత్తి మీద ఎక్కించుకుని తప్పులు చేసే, అవినీతి చేసే పనులు, అలాంటి ఆలోచనలు కూడా ఎవరు చేయకుండా ఒక వార్నింగ్ లాగా ఆయన చెప్పడం జరిగిందండి. ఎవరైతే గతంలో అది ఏ పార్టీ వాళ్ళైనా తప్పులు చేశారో వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో శిక్ష పడాల్సిందే, దాన్ని కక్ష సాధింపు చర్యల్లో భాగమని అనుకోకూడదు, చూడకూడదు అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అవునండి, 100% అండి. దాని విషయం గురించి వెంటనే చెప్పండి ప్లీజ్. గెలిచిన వెంటనే ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రమే పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కటి మాట చెప్పారండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటి వరకు మాకు రాజకీయ ప్రత్యర్థిగానే చూసాం, ఇప్పుడు కూడా రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తాం తప్ప వ్యక్తిగత కక్షలు ఉండవు అని చెప్పారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా వారి కార్యకర్తలకు అదే నిర్దేశించడం జరిగింది. ఈ మన గెలుపుని అహంకారంగా తల మీదకి ఎక్కించుకోవద్దు, ఎవరు కూడా అందరూ సంయమనంతో ఉండండి, అందరూ కూడా చట్టాలకి ఎవరు అతీతులు కారు, మనం అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి మనం చట్టాలను చేతుల్లోకి తీసుకోవద్దు, కార్యకర్తలు ఎవరు కూడా ప్రతీకార దాడులకి, వ్యక్తిగత దాడులకి, కక్షపూరిత రాజకీయాలకి తెరలేపొద్దు అని చాలా క్లియర్ గా చెప్పారండి. అంటే రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో లా అండ్ ఆర్డర్ ఎటువంటి దుస్థితి పాలైందో మనం అందరం చూసాం. ఇప్పుడు ప్రెసెంట్ సినారియాలో ఈ ప్రభుత్వంలో మొదటి ప్రయారిటీలో లా అండ్ ఆర్డర్ తీసుకోవాలి. శాంతి భద్రతలు కాపాడితేనే రాష్ట్రానికి పెట్టుబడులు కానీ, అలాగే ప్రజలకు ఒక నమ్మకం కానీ, తాము వేసిన ఓటుకి ఒక న్యాయం జరిగిందనే ఒక నమ్మకం కానీ, సుపరిపాలన జరుగుతుందనే నమ్మకం కానీ, రాష్ట్రంలోకి పెట్టుబడులు పెట్టాలని వచ్చే విదేశీ ప్రతిష్టలకు కానీ, అలాగే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే పెట్టుబడిదారులకు కానీ ఒక భద్రత, వాళ్ళకి ఒక భరోసా ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. శాంతి భద్రతలు, రాష్ట్రం ఎటువంటి అరాచకాలు, అల్లకల్లోలాలు జరగకుండా స్టేబుల్ గా ఉండాలన్నది ఇద్దరు నేతలు కూర్చుని తీసుకున్న నిర్ణయం అండి. ఆ రకంగా మేము వైసీపీ కార్యకర్తలకి మేము వాళ్ళ కంట్రోల్ చేయలేము, కానీ మా కార్యకర్తలకి మేము చెప్పుకునే బాధ్యత మాకుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది, ఎవరు ఎటువంటి అల్లర్లకి పాల్పడవద్దని. ఆ మాట మీద నిలబడ్డారండి. ఆ విధంగానే ముందుకు సాగుతున్నాం. గతంలో వైసీపీ కార్యకర్తని అనుకుంటూ ఉన్న శ్రీరెడ్డి ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఆవిడ నన్ను వైసీపీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు అనటం వలన కార్యకర్త అనుకుంటూ ఉన్నా అని నేను సంబోధించాల్సి వచ్చింది. ఆవిడ నేను సూసైడ్ చేసుకునే ఆలోచనలు నాకున్నాయి అని చెప్పి మాట్లాడే మాటల్ని ఏ రకంగా చూడాలంటారు? శ్రీరెడ్డి గారి విషయంకి వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారిని అనరాని మాటలని, పవన్ కళ్యాణ్ గారి తల్లిని కూడా దూషించి చాలా చిరంజీవి గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, జనసేనలో ఉన్న ఈవెన్ వేరే మహిళలను కానీ, కార్యకర్తలను కానీ విపరీతంగా అసలు మనం వినలేని మాటలు దోషంలో ఆవిడ చేయడం జరిగింది.
కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూడా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. హెల్ప్లెస్ సిస్టర్ అని చెప్పి ఒక వర్డ్ ఉపయోగించారు ఆయన. అంటే ఒక ఆయుధాన్ని ఉపయోగించిన పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఆయుధాన్ని ఉపయోగించారు. ఆయుధం మీద మాకు కోపం కాదు, ఆయుధం ఉపయోగించిన చెయ్యి మీద మాకు కోపం. అంటే ఆవిడ మాట్లాడిస్తున్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారి మీదే మా యుద్ధం తప్ప ఆ వ్యక్తి మీద మాకు కాదు, హెల్ప్లెస్ సిస్టర్ తను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట అనడం జరిగింది. దాని తర్వాత శ్రీరెడ్డి గారి విషయంలో జనసేన కార్యకర్తలు కానీ ఎవరు ఏం మాట్లాడలేదు. మాకు అటువంటి వ్యక్తుల్ని తో మా యుద్ధం కాదండి. ప్రజాధనం ఎవరు కొల్లగొడుతున్నారో, ఎవరైతే ప్రభుత్వ ఖజానాకి గండి పెడుతున్నారో, ఎవరైతే అక్రమంగా ప్రజల ఆస్తులు దోచుకుంటున్నారో వారి మీదే మా పోరాటం తప్ప శ్రీరెడ్డి గారు వల్లభనేని వంశీ గారి గురించి ఏంటంటే మాకు కౌంటర్ వల్లభనేని వంశీ గారి అరెస్టుకి రంగం సిద్ధమైనట్టుగా న్యూస్ కూడా వస్తుంది సార్. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు అంటే కత్తి పట్టిన వాడు కత్తికే బలవుతాడని ఏ దారిలో వెళ్ళిన వాళ్ళకి ఆ విధంగానే ఒక చట్టాలు గాని ఏ విధంగా శిక్ష పడాలో దాని ప్రకారం పడుతుంది తప్ప ఒక శ్రీరెడ్డి గారి విషయంలో కానీ ఇంకా వల్లభనేని వంశీ కానీ ఎవరైనా వారు చేసుకున్న తప్పులకి చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టు వారికి శిక్షలు పడతాయో తప్ప వారి గురించి ఆలోచించి వారి గురించి పట్టించుకుని వారి గురించి ఇంకేదో కక్ష సాధించాలనే అవసరం అటువంటి ఆలోచన ఈ కుటుంబ ప్రభుత్వానికి లేవండి. వారి గురించి పట్టించుకునే అంత తీరిక కూడా లేదు. మధుకర్ గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు మిమ్మల్ని. మధుకర్ గారు క్వశ్చన్ అడుగుతున్నారు, అడగండి సార్. నేను అడిగేది క్వశ్చన్ కాదు సార్. నా సబ్మిషన్ ఏంటంటే, ఇప్పుడు చౌదరి గారు ఉన్నారు, కృష్ణవేణి గారు ఉన్నారు, కండవా వేసుకున్నారు, మళ్ళా వాళ్ళు సుజాత గారు వాళ్ళ యొక్క సుజాత గారు సారీ కరెక్షన్ మేడం గారు వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు ఓటర్లను ప్రభావితం చేయడం కానీ వాళ్ళ వర్గాలను కానీ వాళ్ళ సంస్థలను కానీ ఓట్లు వేయించేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ముందే ఉన్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. అట్ ద సేమ్ టైం నేను కూడా ఇదే విధంగా ఒక వార్డు షాడో కౌన్సిలర్గా, మా సిస్టర్ ఇన్ లా కౌన్సిలర్గా, షాడో కౌన్సిలర్గా మేము కూడా వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసాము, ఓట్లు వేయించాము. నా గురించి మాట్లాడినా మీ గురించి మాట్లాడినా ఒక అందం. ఈరోజు ఈ సోషల్ మీడియా అని అడ్డం పెట్టుకొని ఒక 4 గోట్ల మధ్యలో ప్రచురితం చేసే వాళ్ళని వాళ్ళ అభిమానం అయితే అయి ఉండొచ్చేమో కానీ వాళ్ళని ఎప్పుడైనా సరే పార్టీ దే బిలాంగ్ టు అస్ అని కాంకర్ చేసుకున్నారా? చేసుకోవాలా. వాళ్ళు మాట్లాడినటువంటి భాష మేము వైసీపీలో చాలా మంది వ్యతిరేకించాం. మీరు కావాలంటే నా ట్విట్టర్ అకౌంట్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము వ్యతిరేకించాం దాన్ని. ఈరోజు ఆమె విషయం గురించి డిస్కషన్ పెట్టుకునే పని అయితే అది వేస్ట్ టైం. అంటే ఒకటి సార్, ఇప్పుడు ఆవిడ ఒక్కడనే కాదు, మధుకర్ గారు వాళ్ళు ఒక్కడనే కాదు. ఇప్పుడు బోరగడ్డ శ్రీకాంత్ సమూహాల్లో ఉన్నారు. అంటే ఈ చాలా దారుణమైన మాటలు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఒకటి మధుకర్ గారు ఒకటి మీరేమంటున్నారు, మీలాంటి విఘ్నులు కొంతమంది ఖండించారు. ఎస్, కాదని నేను అంటలేదు. కానీ అలాంటి మేము వైసీపీ అని చెప్పుకుంటున్నప్పుడు వైసీపీ పార్టీకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదని అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా చెప్పారు ఆ టైంలో? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బొచ్చుడు పనులు ఉంటాయి సార్, వీళ్ళతో ఏం పని? ఇప్పుడు నేనున్నాను సార్, నా దగ్గర బాగా ధనం ఉండి ఇంకొక పెద్ద పొజిషన్లో ఉంటే అసలు నేను ఎవరో తెలియని వాడు కూడా అతను మా బంధువు అంటాడు. ఇప్పుడు చౌదరి గారు ఉన్నారు, అడగండి. ఇప్పుడు టీడీపీ అధికారంలో వచ్చింది కదా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు కాదండి. మీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు వదిలేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేయండి. మీ మంత్రులు ఉన్నారు, ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయ్యేవాళ్ళు. పేరు నాని గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ ఎప్పుడైనా రియాక్ట్ అయ్యారా? వాళ్ళు స్టేట్ ఉంటుంది అవి, అసలు ఆమె ఏ స్టేట్ లో ఉంటుంది? మన స్టేట్ మన స్టేట్ లో కూడా ఉంటుంది ఆమె. మన స్టేట్ లో ఉండి, మన స్టేట్ లో ఒక నియోజకవర్గంలో ఉండి, ఒక మండలంలోనో, ఒక టౌన్ లోనో, ఒక అర్బన్ లోనో, ఒక కార్పొరేటెడ్ లోనో, ఒక మెట్రోపాలిటన్ సిటీలోనో మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఇప్పుడు ఈ రోజు అరెస్టుల ప్రక్రియ జరుగుతుంది. అరెస్టుల ప్రక్రియ దేని విధంగా జరుగుతా ఉంది? ఒక మెజిస్ట్రేట్ ఉన్నటువంటి పరిస్థితులు, ఒక ఎస్పీ ఉన్నటువంటి పరిస్థితులు, దాని వెనక మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు ఉన్నాడు. ఈ రోజు బెంగళూరులోనో ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి అదేదో పెద్ద ముద్దాయికి లాగా అరెస్ట్ చేసి మళ్ళీ స్టేషన్ బెయిలించి పంపించారు. నేనేమన్నానంటే సార్, ఈ రోజు తప్పు చేసిన వాళ్ళు మేడం గారు అన్నట్టు శిక్షకు అర్హులే. అది నేనైనా మీరైనా ఇంకొకరు దైవ నిర్ణయం, కాలాతి నిర్ణయంలో నిర్ణయిస్తుంది ఏది రైటో ఏది రాంగో.
పవర్ పాలిటిక్సా లేదా నిజంగా జెన్యున్ గానే ఇది తప్పు చేశాడా అనేది కాలం నిర్ణయిస్తుంది. నేనేమన్నానంటే ఈ రోజు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తామని అంటున్నారు మేడం గారు. ఈ రోజు మీరు ఒకసారి బయటకు వచ్చి చూడండి మేడం గారు. మీరు ఈ రోజు ఊరినే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తామని చెప్పటం కదా. మధుకర్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, గుడ్ ఈవినింగ్ సార్. అక్షర్ సత్యం గారు, గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. ఎస్ సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా మీరు వినుంటారు, ప్యానెల్లో ఉన్న వాళ్ళు మాట్లాడింది వినుంటారు, మన మధుకర్ గారు కూడా మాట్లాడింది వినుంటారు. ప్లీజ్ రియాక్ట్ అవ్వండి సార్ ప్లీజ్. సార్ ఇప్పుడు మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయిని ఎక్కడో బెంగళూరులో ఉన్న అబ్బాయిని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇది బెయిల్ మీద స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించి వదిలేశారు అంటున్నారు. అది మరి అది తప్పు అని మీరు భావించినప్పుడు మరి అక్కడ హైదరాబాద్ లో ఉన్న రఘురామకృష్ణరాజు గారిని మీరు తీసుకొచ్చి అరెస్ట్ చేసి హైదరాబాద్ అమరావతి తీసుకురాలేదా? మీరు ఇక్కడ కొట్టు పంపించారు, ఇంకా మంచోళ్ళు కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అది మీకు అనుకున్న తేడా. ఇక పవన్ కళ్యాణ్ గారు మీకు తిట్టొద్దు, తెలుగుదేశాన్నే తిట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఎంత నిజం అన్నది దీంట్లో ఎంత నిజం ఉందో, అలాగే మొన్న మధ్యన ఒకటి జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోటో పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారని ఒక న్యూస్ ఒకటి ట్రోల్ అయింది. దాంట్లో ఎంత నిజం ఉందో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు తిప్పద్దు అన్న దాంట్లో కూడా అంతే నిజం ఉంటారు. రెండు కూడా నిజం లేని వాస్తవం, రెండాటిలో కూడా వాస్తవం లేదు, అన్ని రెండు అబద్ధాలు సార్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారే అనుకుంటే కారణం ఏంటంటే మొన్నటి అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని, పవన్ కళ్యాణ్ గారి తల్లిని, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని నానా తిట్లు తిట్టించి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను రోడ్డు మీదకి తీసుకొచ్చి తమ అధికార దర్పంతో తొక్కేసి నాశనం చేసేద్దామని చూసిన వాళ్ళు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఏం తిట్టకండి, పవన్ కళ్యాణ్ గారు చాలా డిబేట్లు అంటున్నారు, స్పోర్ట్స్ చాలా నిజాయితీ పరుడు, ఆ నిజాయితీ నిలబెట్టుకోవాలి అని అంటున్నారంటే అది వైసీపీ పార్టీ యొక్క పచ్చి అవకాశవాద రాజకీయం సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్నదా లేదా పక్కన పెట్టి అంటానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి తేరదీవుడి వల్లే 2014లో సీఎం అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు తిట్టడం వల్లే 2019లో ఓడిపోయారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు తేరదీవుడి వల్లే మళ్ళీ 2024లో సీఎం అయ్యారు. నేను తిట్టడం వల్లే ఓడిపోయానని గ్రహించాడు. అయితే ఇప్పటికి తెలిసింది కథ ముగిసైపోయిందని, అతను కథ అంతా అయిపోయిందని ఈ రోజు తెలుసుకుంటే మాత్రం సుఖం ఉంది. ఇది అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మొసల కన్నీటిని నమ్మొచ్చా నమ్మకూడదా అనేది జనసేన పార్టీ నాయకులు కానీ లేదా జన సైనికులు కానీ లేదా జనసేన పార్టీని మద్దతునిస్తున్న కొన్ని సామాజిక వర్గాలు కానీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి ఒక లీడర్ గా గుర్తించింది కాపు సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం. ఈ మూడు సామాజిక వర్గాల్ని నట్టేట్లో ముంచేసిన వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అని అనేక సార్లు చెప్తూ ఉంటా. అసలు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వచ్చిందా లేదా అన్నది లేదని మధుకర్ గారు చెప్తున్నారు. వచ్చిందంటే దాన్ని నమ్మట్లేదని ఒక కథ చెప్తాను సార్ చిన్నదే. ఒక కొంగ ఒక నది ఓటి మీద చెరువు ఓటి మీద కూర్చుని తప్పదు అలా మౌనంగా ఉంటుంది, కన్నీళ్ళు కాస్తుందట. అంటే చేపలన్నీ చూసి ఇదేంటి రోజు తినేసి మన కొంగలు ఎంత మార్పు వచ్చేసింది ఏంటి, అదేంటి ఇంతలా మౌనం ఉన్నాము, 3 రోజుల నుంచి వస్తున్నాం, ఒక ఎవరిని ఆహారం కూడా తీసుకోవట్లేదంటే ఏమీ లేదు, ఈ నది ఎండిపోతుందని బెంగ పెట్టుకుంటున్నాను నేను, ఈ నది ఎండిపోతే మీ అందరి పరిస్థితి ఏంటి అని ఒక చేప అందంటే నాకు లాంటిది, అయ్యయ్య నా పరిస్థితి ఏంటి, నది ఎండిపోతేని నన్ను తీసుకుని వేరే నదిలో పెట్టబట్టు నాకు తెలిసిన నది ఉంటే చాలా నీరు ఉంటుంది అక్కడ ఎప్పుడు వండిపోదంటే తీసుకెళ్ళమంటారు. సరే నేను తీసుకెళ్తాను, ఏం చేస్తాను, నీ గురించే కదా నేను ఉన్నానని ఆ చేపను తీసుకెళ్లి దారిలో తినేసింది అనమాట. ఇలా నదిలో ఉన్న చేపలన్నీ తింటా ఉండేదట. అటువంటి ఆ చేప కథ కొంగ చేప కథ గుర్తుకొస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కా బిజినెస్ మ్యాన్, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. ఆయన తండ్రిని హత్య చేసింది ఎవరో విచారణ జరిపించండి లేదా తండ్రిని చంపించింది ఎవరో నాకు నిర్ధారించండి అని అడగలేని వ్యక్తి, తన పిన తండ్రిని చంపింది ఎవరో తెలిసినా కూడా లేదా ఆరోపణలు వచ్చినా కూడా తన వెనక తిప్పుకున్న వ్యక్తి, తన చెల్లెలు కట్నం ఇచ్చిన ఆస్తి కూడా ఇవ్వలేదు తన చెల్లెలే ఆరోపిస్తుంది. అటువంటి వ్యక్తి తల్లి తీరబోయిపోయినా కానీ పట్టించుకున్న వ్యక్తి, ఏ కాపు సామాజిక వర్గం అయితే తన హంతకం చూసిందో ఆ కాపు సామాజిక వర్గానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇతర తీసేస్తే, బీసీ రిజర్వేషన్ రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసేస్తే
లేదా ఏ దళిత సామాజిక వర్గం అయితే అంతగా మిగిలిందో ఆ దళితులు చంపేసినా కానీ పట్టించుకోని వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద చెప్పతి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు తిట్టకండి అని అన్నారా అని నేను నమ్మటం లేదు. నమ్మినా కానీ ఒకవేళ అనినా కానీ రేపు పొద్దున ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ ఇది పచ్చి అవకాశవాదం. పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్న సామాజిక వర్గాన్ని తప్పుదారి పట్టించడం కోసం Yes, yes. మధుకర్ గారు ఏదో అడుగుతున్నారు చూడండి. మధుకర్ గారు ఏదో మాట్లాడుతున్నారు. అక్షర్ సత్యం గారు మధుకర్ గారు ఏదో అడుగుతున్నారు చూడండి ప్లీజ్. చెప్పండి సార్. క్వశ్చన్ నాకు ఏం తెలుసు ఒకసారి చెప్పండి సార్. ఎందుకంటే నా ఆడియో మ్యూట్. నమస్తే మాంజలి సార్. నమస్తే మాంజలి సార్. మీరు ఒక ఊహ ఇస్తూ అంటే ఐ మీన్ ఒక ఎవిడెన్స్ లేదు, ఎవిడెన్స్ లేని దానికి ఎంత వివరణ ఇస్తున్నారు. రెండోది అవకాశవాది ఎవరో మీ గుండెల మీద మీరు చేసుకొని మీరు పర్యవేక్షించుకోండి. ఈరోజు ఓటమి గెలుపు రెండు ఉంటాయి. ఓడినవాడు బ్యాడ్ అని కాదు, గెలిచిన వాడు గుడ్ అని కాదు. అది ఈ రోజా సార్? ఒక్కొక్క రకంగా మధుకర్ గారు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా వివరిస్తాడు. ఓడిన వాడు బ్యాడ్ అని కాదు, గెలిచిన వాడు గుడ్ అని కాదు అని ఈ రోజు అనుకుంటే నిండు శాసనసభలో మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి? 4 ఎమ్మెల్యేలు మేము తీసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. మరి అదే ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు. ఒకటి సార్, ఇప్పుడు మనము ఎదుటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా రెసిప్రోక్ అవటమే ఒక మనిషి. ఇప్పుడు నేనేమన్నానంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నది బేస్ లేదు. ఈ రోజు మీరు పచ్చి అవకాశవాదాన్ని పెద్ద పెద్ద మాటలు, మీరు ఒక అనలైజరు, మీరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, మీరు ఒక అనలైజరు, మీరు ఒక అనలిస్టు. మీరు అనలిస్ట్ అయ్యి ఉండి మీరు ఒక పార్టీని కొమ్ము కాస్తున్నారు. మీరు ప్రతి డిబేట్ లో మీరు మాట్లాడే మాటని నాకు మీరు ఒక విశ్లేషిస్తూ ఒక కాపు కులం, ఒక పవన్ కళ్యాణ్ ఇదే మాట్లాడతారు మీరు. నాకు మీరు తెలియదు. నేనే ఒక్క పక్క మాట నేను క్లోజ్ చేసేస్తా. నేనేమంటానంటే ఈ రోజు సార్ నన్ను మాట్లాడినాను సార్, నాది ఇంకా కంప్లీట్ అవ్వాలి. నేనేమంటున్నానంటే మీరు గత ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడే ప్రభుత్వం చేసిందో విశ్లేషించండి. మీరు ఇప్పుడు జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ జరుగుతున్నటువంటి పరిస్థితులు విశ్లేషించండి. ఈ రోజు రఘురామకృష్ణరాజుకి దెబ్బ తగలేదని ఆర్మీ వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ సర్టిఫై చేశారు, కోర్టు సర్టిఫై చేసింది. అంటే ఈ రోజు కోర్టును మీరు ధిక్కరిస్తున్నారా? ఒకవేళ ఆ రోజు నిజంగా జరుగుతుంటే మీరు కోర్టుకి వెళ్ళి ఉండొచ్చు కదా. అది వెళ్లకుండా ఈ రోజు మీరు దాన్ని వర్గీకరిస్తున్నారని నేను అంటాను సార్. సార్ నేను సమాధానం నేను చెప్పొచ్చండి. కంటిన్యూ సార్. ఒకటి, నేను అన్ని పార్టీలను సమానంగా విమర్శించా. చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు పెట్టడం అన్నది అబద్ధం అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసిన వ్యాఖ్యలు నిజం కాదు, అబద్ధం అనే చెప్పా. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగని అనలేదు నేను. అయితే మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నా. అన్ని పార్టీలు సమానంగానే చూసా. రెండోది, నేను జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన సార్ నాకు నా వాయిస్ నాకు వస్తుంది సార్. పర్లేదు, మీకు వినబడుతుంది, నార్మల్ గా అవుతుంది. కంటిన్యూ. జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణల గురించి నేను చెప్పాను తప్పించి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్ మ్యాన్ అన్నాను. నేను తప్పు పదం ఏమో అనలే. రెండోది, నేను కాపుల గురించి నేను ఎక్కడ అనలేదండి. ఎందుకన్నానంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించొద్దన్నారంటే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ కాదు, పవన్ కళ్యాణ్ గారు అనుకున్న కాపు సామాజిక వర్గం ఓట్ల మీద అన్నారని చెప్తున్నాను నేను. మీరు పవన్ కళ్యాణ్ గారి ప్రేమ చూపించడానికి మీకు అవసరం లేదు. మీకు రాజకీయంగా ఓట్లు రావడం కోసం కాపులంతా తెలుగుదేశం వెనకాల వెళ్ళిపోయారు కాబట్టి రేపు వద్దని మన పరిస్థితి ఏంటి? బీసీలు ఎలాగా పవన్ కళ్యాణ్ గారు కాపులు కలుస్తున్నారు, బీసీలు కాపులు కలుస్తున్నారు, దళితులు కొంతమంది వీళ్ళంతా కలిసి టీడీపీలు కలిసి వీళ్ళు ముగ్గురు కలిస్తే రేపు వద్దని నా పరిస్థితి అలాంటి పరిస్థితులు వస్తాయి. అవి వచ్చారంటే మాత్రం దాన్ని నమ్మాల్సిన విషయం కాదని చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ రాకుండా చేశారు. నేను ఏమైనా అబద్ధం చెప్పానా సార్? 44 ఉన్న రిజర్వేషన్ 5% మన ముస్లిం సోదరులకు ఇచ్చి 49 చేశారు. శాశ్వతంగా బీసీలు కాపులు 48 చేశారు, రిజర్వేషన్ లేకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేశారు. నేనేమన్నా తప్పు చెప్పానా సార్? ఏదైనా తప్పు చెప్పానా? రాజశేఖర రెడ్డి గారిని ఒక చెన్నారెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ, వీళ్ళు ఎవరైనా రాజశేఖర రెడ్డి గారిని ఒక సీఎం క్యాండిడేట్ గా యాక్సెప్ట్ చేశారా? అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారి వెనకాల ఉన్నది కాపులు కదా.
రంగాగదిగా చనిపోయిన ఓకే, ఓకే. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేదా? ఒక్క నిమిషం సార్. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ ఎత్తేసిన తర్వాత జనం అంతా మీ వైఎస్ఆర్సీపీలోకి రాలేదా? నేను అందు గురించి చెప్తున్నా. కాపులు రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి వెనకాల ఉంటే మీరు ఏమి న్యాయం చేశారంటున్నా. కంక్లూడ్ చేయండి. చేస్తేనే పోతే రేపు చేస్తానని చెప్పండి. రేపు హామీ ఇవ్వండి, ఇదిగో కాపుల్ని సీఎం చేస్తాను, లేదా మీ దళితుల్ని సీఎం చేస్తాము, మీ బీసీలు సీఎం చేస్తామనండి. నాకు పవన్ కళ్యాణ్ తో సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు తోటి సంబంధం, జగన్మోహన్ రెడ్డితో సంబంధం లేదు. నేను ఓపెన్ గా చెప్తే అనగారిన వర్గాలు హక్కుల కోసమే మాట్లాడతా. అనగారిన వర్గాలు ఎవరేమనుకున్నా నాకేం సంబంధం లేదు. మీ జగన్మోహన్ రెడ్డి గారితో ప్రకటించండి. మీరు వేరే వాళ్ళు సీఎం చేసుకొని జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. జగన్మోహన్ రెడ్డి సీఎం చేసేది ఏముంది సార్ అక్కడ? కంక్లూడ్ చేయండి సచిన్ గారు. సార్ మధుకర్ గారిని అడుగుతున్నా, మీ జగన్మోహన్ రెడ్డి గారితో స్టేట్మెంట్ ఇప్పించండి. నేను కాపుల్ని సీఎం చేస్తాను, ఒక బీసీని సీఎం చేస్తాను, ఒక దళితుని సీఎం చేస్తానని చెప్పండి. లేదా మా రాజశేఖర రెడ్డి గారు కాపులు రిజర్వేషన్ లేకుండా చేశారన్న అబద్ధాన్ని నిరూపించండి. మీ కాపులకి ముద్దగడ స్టేట్మెంట్ ఇప్పించండి. ముద్దగడ పద్మనాభ గారు వాడుకుని వదిలేసారా అన్నది అబద్ధం నిజమా చెప్పండి. మీరు ముద్రగడ చేసిన ఉద్యమంలో సపోర్ట్ చేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడికి ఏమి న్యాయం చేశారు? ముద్రగడ మిమ్మల్ని ఎందుకు ప్రశ్నించలేదు? మీ ఇద్దరి మధ్యలో ఉన్న లాలూచి ఏంటి? నేను అడుగుతున్న తప్ప కాపులు ముద్రగడ పద్మనాభ గారు నన్ను చెప్పండి, మీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చెప్పండి. మీరు న్యాయసమ్మతం అన్నారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మధుకర్ గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ, మధుకర్ గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ, సచిన్ గారు నేను చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మంచి అనలేదు. నేను చంద్రబాబు మా కాపులు జగన్మోహన్ రెడ్డి నాకు అందరూ సమానమే. తప్పుగా ఆలోచించుకుని తప్పుగా భావిస్తే మధుకర్ గారు కంక్లూడ్ చేద్దరు కానీ, ఆగండి, మీకు కంక్లూడ్ చేద్దరు కానీ. విఎస్ఆర్ చౌదరి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సోషల్ మీడియాలో వచ్చిన వార్త, జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి వార్త, సరే అందులో ఉందో లేదో కంక్లూషన్ చేయాలో ఉందో చేస్తుందని నాకు లేదు, వైఎస్ఆర్ నాకే చెప్పాను. అయితే ఎస్ఎస్ అంటున్నారు కాబట్టి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని బాగా తిట్టారు, తప్పేదని చెప్పట్లా. నచ్చారు మాట్లాడారు, వాటి వల్ల కూడా నష్టపోయింది వైఎస్ఆర్ పార్టీ సంతోషమే. అయితే లాంగ్ ఆర్డర్ గురించి మాట్లాడారు, మంచిదే, మాకు మంచి అడుగుతున్నాం. నిన్న చెప్తున్నాం, మేము చాలా పకడ్బందీగా స్పష్టంగా ప్రతిసారి చెప్తాం. ఎందుకంటే చూడండి, మా నాయకుడు నిన్న అనంతపురం పోయారు, సిపిఐ సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని ఇన్సల్ట్ చేశారు. అది సీఎం గారు తెలియదు. ఈవినింగ్ తెలిసిన వెంటనే సారీ చెప్పారు, లోకేష్ గారికి ఫోన్ చేసి కామెంట్ అని మొన్న పేపర్ పెట్టుకుంటారు, కామెంట్ మనం చెప్పించండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నిరసన చేసే అందరికీ ఉంది. ఇప్పుడు ఎట్లా మధుకర్ మాట్లాడుతూ మా సిస్టర్ అందరూ వాళ్ళు మాట్లాడే హక్కు ఉంది. దాన్ని గత ప్రభుత్వం అలా తొక్కేయలేదు కదా. కాబట్టి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు నష్టపోయారని సమీక్షించుకొని ఇలాంటి నాయకుల్ని, మధుకర్ లాంటి నాయకుల్ని ఇంతగా పెట్టుకుంటే మళ్ళీ పూర్వపోయే అవకాశం వచ్చే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేస్తారని అనుకోవట్లేదు. మరి వాళ్ళకున్న పేరే అన్న విషయం. కాకపోతే ఒకప్పుడు పెళ్లిళ్ళ గురించి వ్యక్తిగత విషయాలు మాట్లాడిన వాళ్ళ పార్టీ నాయకులే ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. మధుకర్ లాంటి వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. గతంలో అధికారం అవుతుందని చెప్పి చాలా ఎమ్మెల్సీలని, ఎమ్మెల్యేలని, మంత్రులని వాళ్ళకు కాల్ చేసినారు కదా. వాళ్ళు ఎప్పుడు మీడియా ముందుకు రావట్లా. మధుకర్ లాంటి వాళ్ళు ధైర్యం గురించి మాట్లాడాలి, ధన్యవాదాలు చెప్పాలి. పార్టీ వాళ్ళు వినిపించడానికి వస్తారు కాబట్టి నేను మాట్లాడేది ఒకటే సార్, రాష్ట్రంలో ఏ పరిస్థితులు వచ్చినా సరే పూర్తిగా కూటమి పార్టీ బాధ్యత తీసుకుంటారు. మేము వ్యవహరించే హక్కు, వాక్స్వాతంత్రం హక్కు, అలాగే మాట్లాడే హక్కు అని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏది జరిగినా మీడియా ద్వారా కానీ మాకు తెలిసిన ఇమీడియట్ రాష్ట్ర మంత్రి గారు, ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యి పోలీసుల మీద యాక్షన్ తీసుకుంది. కమ్యూనిస్ట్ పార్టీ వచ్చి పబ్లిక్ చేస్తాను, ముందే టాలర్ చేస్తాను, నాకు అర్థం కావాలని చెప్పి. కాబట్టి మేము పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, బాబు గారు మాట్లాడినా, బీజేపీ నాయకులు మాట్లాడినా కూటమి మేము బాధ్యత వహిస్తాం. మేము సూపర్ 6 అమలు చేసి తీరుతాం. ఏదైతే మేము చెప్పామో 100 రోజుల లోపల అమలు చేస్తామని చెప్పాము. కాబట్టి 100 రోజులు టైం ఉంది కాబట్టి కొంచెం ఉపేక్షించండి, సమయం ఇవ్వండి. 100 రూపాయలు గతంలో జరిగిన పరిణామాల వల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. దాన్ని పునర్నిర్మించుకోవాలి. ఈ 6 మేఘాల మీద వాయువేగంగా పనిచేస్తున్న వాళ్ళకి కావటం లేదు. కాకపోతే సూచనలన్నీ కూడా ప్రతిపక్షం కాకపోయినా లేదా పార్టీ నాయకుడిగా జగన్మోహన్ గారు అసెంబ్లీకి వచ్చి మంచి సూచనలు ఇస్తే మీ ద్వారా మేము కూడా మళ్ళీ చేస్తున్నాం, గౌరవిస్తాం, సమయం ఇస్తాం, నమస్కరిస్తాం, మాట్లాడమని చెప్పండి. ఎవరు ఇచ్చినా కూడా సూచనలు కలిసి తీసుకుంటారు సార్. ప్రజాస్వామ్యానికి, మానవ హక్కులకి, పౌర హక్కులు విఘాతం కలిగితే కుటుంబం చెల్లించే ప్రసక్తి లేదు. దీనికోసం
ప్రజల తరఫున ఎంతవరకు భరిస్తాం, పడతాం. ఓకే చౌదరి గారు, మధుకర్ గారు కంక్లూడ్ చేయండి. సార్ నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్లో అక్షర సత్యం గారు అదే మాట టీడీపీ వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగినట్లయితే లాస్ట్ 2 years లోనే ఎప్పుడైనా కాపుల్ని సీఎం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఈ రోజు కాపులు ప్రాధాన్యతతో గెలిచినటువంటి పార్టీ టీడీపీ పార్టీ, అండ్ అట్ ద సేమ్ టైం జనసేన బలంతో గెలిచినటువంటి పార్టీ టీడీపీ పార్టీ అని చెప్పుకుంటున్నారు. కాబట్టి అక్షర సత్యం గారు దయచేసి మీరు టీడీపీ వాళ్ళకి ప్రతిపాదన పెడితే కనుక లాస్ట్ 2 years లో అయినా 3 years లో అయినా బాగుంటది. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఏముంటుంది సార్? మీరే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాపులు సీఎం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పవన్ కళ్యాణ్ సపోర్ట్ అడగలేదు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇస్తారని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ చెప్పలేదు. ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రొసీజర్ మీరు మేము బాయ్ అని చెప్పుకున్నారు. మీరు ఇంకొక మాట అన్నారు, ఇదే టీడీపీ వాళ్ళు మన జనసేన వాళ్ళు అలగా జనం అని చెప్పి వాడినటువంటి సందర్భాలు గౌరవ మీ అధ్యక్షులే పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు కూడా ఉన్నాయి. అదే పవన్ కళ్యాణ్ గారు అమ్మగారును కూడా టీడీపీ వాళ్ళు దూషించినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో వాళ్ళ బంధువులందరినీ కూర్చి సమావేశాలు చేసి దాన్ని తిప్పికొట్టి సభల్లో ఏ విధంగా గర్జించారో అది మనం చూసే ఉన్నాం. ఈ రోజు మీరు అందరూ కలిసి ఉన్నారు, కలిసి ఉంటే కలదు సుఖం. మీరు కలిశారు కాబట్టి సూపర్ 6 విజయవంతం మీరు పాలుభాగస్తులయ్యి దాన్ని కన్సిస్టెంట్ గా గారు చెప్పినట్టు మీరు చేస్తే దానికి 100% 2029లో కూడా మీరు అడగడానికి ఉంటుంది. దాన్ని మీరు పెద్దలు ప్రోత్సహించి దాన్ని నెరవేరుస్తారని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ 1 సంవత్సరం గండి కట్టారు. ఎందుకంటే 25న తల్లికి వందనం ఉంటుంది, 25, 26, 27, 28 సంవత్సరాలే ఉంటుంది. ఈ సంవత్సరం ఎటు లేదని చెప్పేశారు. 28 ఉంటుంది, 29 ఎలక్షన్కి వెళ్తాం. కాబట్టి 4 సంవత్సరాలు ఉంది. అట్లీస్ట్ ఈ 4 సంవత్సరాలైన తల్లి కోసం మీరు దగ్గరుండి దాన్ని బలపరిచి దాన్ని అమలుపరుస్తారని, ఆచరణలో చూపిస్తారని మేము కోరుకుంటున్నాం. ఓకే సుజాత గారు కంక్లూడ్ చేయండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చినప్పుడల్లా మరి అక్కడ బ్రిటిషర్స్ యొక్క సిద్ధాంతాలను కూడా అలాగే సార్ ఇస్తాను. సుజాత గారు కంక్లూడ్ చేయండి. యొక్క సిద్ధాంతాలను కూడా మరి అడాప్ట్ చేసుకుంటున్నారో ఏంటో తెలియదు, కానీ విభజించు పాలించు అన్నది పాత స్ట్రాటజీ అండి. అదే మళ్ళీ పాటిస్తూ కాపుల్ని దూరం చేయాలన్నా, కాపుల మీద ఎక్కడ లేని ప్రేమ వలకబోస్తున్నావు, పవన్ కళ్యాణ్ గారి మీద లేని ప్రేమ వలకబోస్తున్నావు, మళ్ళీ ఇంకో కుట్రకి దారి తీస్తూ ఇంకొక కొత్తగా ఈ కూటమి ఈ నాయకులు ఏదైతే కలిసికట్టుగా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీరిని విడదీయాలనే స్ట్రాటజీలో అటువంటి ఆలోచనలు మానుకుంటే మంచిది. ఖచ్చితంగా వీరందరూ కలిసి ఒక కూటమిగా మొదటి నుంచి ఏ మాట మీద ఉన్నారో అదే మాట మీద ముందుకు వెళ్తారండి. అలాగే ప్రతిపక్ష నాయకుల మీద ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు, కానీ వారు చేసిన అవినీతి మాత్రం 100% బయటకు వెలికి తీసి వాటి మీద చర్యలు తీసుకునే దిశగానే ఈ అరెస్టులు కావచ్చు, కేసులు కావచ్చు, అది మాత్రం అది కొనసాగుతూనే ఉంటుందండి ఆ ప్రక్రియ. మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారని కోపం రాదు, తిట్టలేదని ఆయన మీద జాలి చూపించరండి. ఆయన చట్టం ప్రకారం చర్యలు అయితే తీసుకుంటూ ఉంటారు. ప్రజల సొమ్ము ఏదైతే దోపిడీకి గురైందో దాన్ని రికవరీ చేసే పనిలోనూ, ప్రభుత్వ ఖజానాకి ఏదైతే గండిపడిందో ఆ సొమ్మును రికవరీ చేసే పనిలోనే కూటమి నేతలు ఉంటారండి. మీరు తిట్టలేదని ఒక రకంగా, తిట్టారని ఒక రకంగా పరిపాలన అయితే ఉండదండి. ఖచ్చితంగా ప్రజలకు బాధ్యతగా పరిపాలన కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష మాత్రం 100% ఉంటుందండి. దాంట్లో ఎటువంటి డౌట్ ఉండలేదు. ఓకే సుజాత్ గారు, అక్షయ్ సత్య గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పొత్తు పెట్టుకున్నారో, చంద్రబాబు నాయుడు గారు కాపులు ఎందుకు సీఎం చేయలేదు, ఎందుకని అక్షర సత్యం అడగాలంటున్నారు కదా. మొట్టమొదట పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టీడీపీతో పొత్తు పెట్టుకున్నది చంద్రబాబు నాయుడు దేవుడని కాదు, లేదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చుట్టమని కాదు, లేదా నెంబర్ 1 నాయకుడు అని కాదు. ఎందుకు పెట్టుకున్నాడంటే అందరూ ఓపెన్ గా చెప్పాడు. ఆయన రాష్ట్రంలో ఒక ఆయన దృష్టిలో, ప్రజల దృష్టిలో రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన కొనసాగుతుంది. ప్రజల ఆస్తులకి హక్కులకి రక్షణ లేకుండా పోయింది. ఆ పార్టీ ఓడించడం కోసం నేను పొత్తు పెట్టుకుంటున్నానని ఓపెన్ గా చెప్పాడు. అది ఓపెన్ సీక్రెట్. తెరవెనుక సీక్రెట్ ఇంకోటి ఏంటంటే, నేను కూడా చెప్తాను, అనేక డిబేట్లు చెప్పాను, అనేక ఆర్టికల్స్ అయితే నా వీడియోలో చెప్పాను.
రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గానికి చెందిన పార్టీలు టీడీపీ, వైసీపీ. ఈ రెండు పార్టీలని ఎదిరించడానికి మూడో ప్రత్యామ్నాయం 70 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తుంటే ఏ పార్టీ కూడా నిలబడతలేదు. ఆ పార్టీ వస్తుంటే మీ ఇద్దరు కలిసిపోతున్నారు. 2009లో కలిసి ప్రజారాజ్యం ఓడిపోవడానికి అదే కారణం. 2019లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఓడిపోవడానికి అదే కారణం. మీరు గాజువాకలో కానీ భీమవరాన్ని కానీ మీ రెండు పార్టీలు కలిసి పవన్ కళ్యాణ్ ఓడిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కాదు కానీ మూడో ప్రత్యామ్నాయం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని ఓడిస్తున్నారు. చరిత్ర మీరు ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. దాన్ని ఎదుర్కోవడం కోసమే మీరు జనసేన పార్టీని తొక్కేయడానికి మీరు చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం ఐక్యత చేస్తే అది ఎత్తుకు పై ఎత్తేసి పోటీ పెట్టుకున్నాడని నేను భావిస్తున్నాను. అందుకనే కాపు సామాజిక వర్గం కానీ, బీసీలు కానీ, దళితులు కానీ పొత్తుని సమర్థించాయి, పవన్ కళ్యాణ్ అండగా నిలిచేయి అని నేను భావిస్తున్నాను సార్ మధుకర్ గారు. ఓకే అక్షర్ సత్య గారు, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. చెప్పండి చెప్పండి మధుకర్ గారు, చెప్పండి సార్. మీరు వేసిన క్వశ్చన్ ఇప్పుడు మీరు మింగిలైనటువంటి ప్రొసీజర్ ఒకటేనా? మీరేమన్నారు? ప్రజారాజ్యాన్ని పెడితే ప్రజారాజ్యాన్ని కూలీ చేసేసిన ఎవళ్ళు? రెడ్డి కానీ, కమ్మ కానీ. ఓకే, యాక్సెప్టబుల్. ఈ రోజు జనసేన పెట్టి 15 సంవత్సరాలు ప్రతిపక్షంగా నిలబడి పోరాడి దిగ్విజయంగా నిలబడిన వ్యక్తి ఈ రోజు ఎవరితో మింగిలయ్యారు? మీరేసిన క్వశ్చన్కే నేను అడుగుతున్నా. నాకేం కొత్త ఏం కాదు, నేనే అడగట్లా. మీరేది అంటే మూడో పార్టీ ప్రత్యామ్నాయం జనసేన వచ్చింది. ఈ రోజు మూడో పార్టీ ప్రత్యామ్నాయం జనసేన వచ్చినప్పుడు జనసేన నిలబడి పోరాడి జనసేన పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలా వద్దా? బలమైన సామాజిక వర్గంతో అంటే విఫలం చెందినట్టే కదా మీ పర్స్పెక్టివ్ ప్రకారం విఫలం చెందినట్టు. ఆ బలం కోసమే పరిస్థితులు వచ్చినాయి. మా బలం మేము వచ్చిన తర్వాత ఒంటరిగా పోటీ చేసి ఓకే మధుకర్ గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. అక్షర్ సత్య గారు ధన్యవాదాలండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే కారణం జనసేన పార్టీ ఓడిపోవడానికి 100% వైసీపీ పార్టీ కారణం, వైసీపీ పార్టీ శ్రేణులు కారణం, జగన్మోహన్ రెడ్డి గారి కారణం, అలాగే తెలుగుదేశం పార్టీ కారణం. మీ అందరినీ ఎదిరించే సత్తా వచ్చే వరకు పొత్తులతో వెళ్లాల్సి వస్తుంది. దాన్ని గమనించండి. ఆశీర్వదించారు. ఓకే మధుకర్ గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. అక్షర్ సత్యం గారు ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. విఎస్ఆర్ చౌదరి గారు, సుజాత గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ఏపీ రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక హాట్ టాపిక్గానే ఉంటాయి. అది ఎప్పుడు ఎలక్షన్ల ముందు అలాగే ఉంటుంది, ఎలక్షన్ల తర్వాత కూడా అలాగే ఉంటుంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో తమ ఇచ్చిన హామీల్ని సూపర్ 6ని అమలు చేయాలి అని చెప్పి, అది అమలు చేయని పక్షంలో మేము ప్రశ్నిస్తామని చెప్పి వైసీపీ పార్టీ చెప్తుంటే మీకు అంత ఛాన్స్ ఇవ్వం, మేము ఏ రోజు అమలు చేయమని చెప్పలేదు కదా, అది 100% అమలు చేసి తీరుతామని చెప్పి మరి కూటమి ప్రభుత్వం చెప్తుంది. దేనికైనా కొంతకాలం అనేది సమాధానం చెప్తుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉన్న అమా న్యూస్, నిజం కోసం జనం.